జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 34వ శ్లోకము. క్షేత్రజ్ఞయోః ఏవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుః యాంతి తే పరం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, జ్ఞాననేత్రములతో అంటే స్పష్టమైనటువంటి అవగాహనతో ఇప్పటి వరకు నేను వివరించినటువంటి క్షేత్రము యొక్క, క్షేత్రజ్ఞుల యొక్క అంటే శరీరములలో ఉండేటటువంటి జీవుల యొక్క పరస్పర భేదాన్ని గమనిస్తూ సంతతము దానిని స్మరిస్తూ శాశ్వతంగా దుఃఖాలు తొలగిపోవాలంటే శరీర సంబంధము కూడా తొలగిపోవాలి అనేటటువంటి అవగాహనతో ప్రస్తుతము శరీరములో ఉన్నప్పుడే నేను ప్రారంభములో చెప్పినటువంటి అమానిత్వం, అదంభిత్వం, అహింస ఇత్యాది అద్భుతమైనటువంటి గుణములను, స్వభావములను అలవరుచుకొని అభ్యసించుకొని సాధన చేసి శాశ్వతంగా ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తులు కావడానికి నిరంతరము సాధన చేస్తూ ఉంటారో వారు తప్పకుండా పరబ్రహ్మ సమానమైనటువంటి శుద్ధ ఆత్మస్వరూపాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము ప్రస్తుతము ఉన్నటువంటి శరీరమును సద్వినియోగం చేసుకుంటూ దుఃఖాలను శాశ్వతంగా తొలగించుకునే ప్రయత్నములో శాశ్వతముగా శరీర సంబంధాలను తొలగించుకునేటటువంటి సాధన చెయ్యమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు ఉపదేశించినటువంటి అమానిత్వం, అదంభిత్వం, అహింస అనేటటువంటి ఉత్తమ గుణములను సంస్కరించుకునేటటువంటి ప్రయత్నము సంతతము కొనసాగిస్తూ మనము వేరని, మనము ఉన్నటువంటి శరీరము వేరు అనేటటువంటి స్పష్టమైన అవగాహన నిరంతరము కొనసాగిస్తూ దుఃఖములు శాశ్వతముగా తొలగాలి అనంటే శాశ్వతంగా శరీర సంబంధాన్ని తొలగించుకోవాలి కనుక ఆ తొలగించుకునే ప్రయత్నములో భాగంగానే భగవానుడు చెప్పిన ఉత్తమ గుణములను అభ్యసిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన ధ్యేయముగా, జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 261వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు బలరామునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ బలదేవా, ఓ ఆదిపురుష, ఈ వనములోని తుమ్మెదలన్నీ
గత జన్మలో మహామునులే అయి ఉంటారు, నీకు పరమభక్తులే అయి ఉంటారు. ఎందుకంటే ఇవి నిన్నే అనుసరిస్తూ ఉన్నాయి, నిన్నే అర్చిస్తూ ఉన్నాయి, నీ యశస్సును, నీ కీర్తినే కీర్తిస్తూ ఉన్నాయి. ఓ బలదేవా, నీ కీర్తి ఈ సమస్త విశ్వానికంతటికీ కూడా తీర్థస్థానము వంటిది. ఈ వనములోని నెమళ్ళు నృత్యంతి అమీ శిఖినః ఈడ్యముదా హరిణ్యః కుర్వంతి గోప్య ఇవ తే ప్రియమీక్షణేన. ఈ వనములోని నెమళ్ళు నిన్ను చూసి ఆనందముతో నృత్యము చేస్తూ ఉన్నాయి. ఈ వనములోని లేళ్లంతా కూడా గోపికలలాగా నీ వైపు ప్రేమపూర్వకముగా చూస్తూ నీకు ప్రసన్నతను కలుగచేస్తున్నాయి. ఓ బలదేవా, సూక్తైశ్చ కోకిలగణాః గృహమాగతాయ. కోకిలలు వేదస్థుతులతో నిన్ను స్తోత్రము చేస్తూ ఉన్నాయి, అట్లా నిన్ను గౌరవిస్తూ ఉన్నాయి. నిన్ను సేవిస్తూ ఉండేటటువంటి ఈ ప్రాణులు, ఈ వనములోని ప్రాణులన్నీ ధన్యాః, ఎంత ధన్యాత్ములో కదా. ఇంటికి వచ్చినటువంటి ఒక మహాత్ముడిని ఏ రకముగా మనము ఆదరిస్తామో ఆ రకంగా వనములోనికి ప్రవేశించినటువంటి నిన్ను ఈ వనప్రాణులన్నీ ఆదరిస్తూ ఉన్నాయి. నీవున్ విందవు అనుచున్ నిర్మల సూక్తులున్ పలుకుచున్నవి ధన్యులైరిగదే తలచి చూడ. ఓ బలదేవా, నువ్వు వీరందరికీ విశిష్టమైనటువంటి అతిథివి అని ఈ వన ప్రాణులందరూ నీకు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈరోజు నీ రాక చేత ఇక్కడ ఉండేటటువంటి వనచరులందరూ ధన్యులయ్యారు కదా అంటూ శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 34వ శ్లోకము. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూతప్రకృతిమోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూతప్రకృతిమోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.